ఒక అందమైన గ్రామం. ఆ గ్రామం పేరు మంచికలపాడు. ఆ గ్రామం చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని పొలాలు ఉండేవి. అదే గ్రామానికి చెందిన అంకయ్య, సుజాత అనే ఇద్దరు పేద వృద్ధులు అక్కడే నివసిస్తూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అనుకోని విధంగా ఒక విపత్తు సంభవించింది. వర్షాలు లేక, త్రాగునీరు లేక పంటలు పండక ఊరంతా కరువుతో తాండవిస్తుంది. అది చూసిన ముసలి వృద్ధుడు గ్రామంలోని పెద్దలను అర్థించినా ఎవరూ సాయం చేయలేకపోయారు. అటుగా పక్కూరు వెళ్తున్న యువకుడు రవితేజ ఆ ముసలి తాతను చూసి దయతో ఈ విధంగా అడిగాడు. తాత, ఏమన్నా సమస్య? నేను నీకేమన్నా సహాయం చేయగలనా? ఎందుకు ఇలా ఉన్నావు అని ప్రశ్నించాడు. వెంటనే ఆ వృద్ధుడు కంటతడి పెట్టుకొని, బాబు, మా ఈ ఊరుని కరువు ఆవరించింది. తినడానికి ఒక్క మెతుకు గింజ కూడా లేకుండా అయిపోయింది. ఇంటి వద్ద నా భార్య ఆకలికి అల్లాడుతుంది. ఎవరన్నా ఒక్క రూపాయి దానం చేయకపోతారా అని ఎదురు చూస్తున్నాను బాబు అంటూ కంటతడి పెట్టాడు. వెంటనే ఆ యువకుడు ఆ ముసలి వ్యక్తిని వెంట పెట్టుకుని తన ఇంటికి చేరాడు. అక్కడ గుడిసెలో ఉన్న ఆ వృద్ధురాలను చూసి ఎంతో బాధపడ్డాడు. వెంటనే తనను చేరి, అమ్మా, నీకెలా ఉంది అని ప్రశ్నించాడు. వెంటనే ఆ వృద్ధురాలు, బాబు, ఆకలిగా ఉంది, అన్నం తిని 3 రోజులైంది అంటూ దుఃఖించింది. వెంటనే రవి బరువెక్కిన గుండెలతో వెనుదిరిగి, ఒక ఒంటరితనం, ఆకలి విలువ తెలిసిన నాకే ఈ కష్టం తెలుస్తుంది అనుకుంటూ మనసులో ముందుకు సాగాడు. వారి కోసం ఒక భోజనశాలకు వెళ్ళి అక్కడ వారికి ఏమేమి కావాలో కొన్ని ఆహార పదార్థాలను సేకరించి ఏ విధంగా నేను ఆ ముసలివారికి సాయం చేయగలను అని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళి కొంత ఆహారాన్ని తీసుకుని మరలా తిరుగు ప్రయాణమయ్యాడు. వెంటనే అతడికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. తన స్నేహితుడు ప్రభుత్వ వృద్ధాశ్రమంలో పనిచేస్తున్నట్టుగా జ్ఞాపకి తెచ్చుకున్నాడు. వెంటనే ఆ వృద్ధుని ఇంటిని చేరాడు. నీరసంతో ఉన్న వారిని గుర్తించి వారి ఆకలిని తీర్చాడు. వెంటనే వాళ్ళ ఆకలి తీర్చి వాళ్ళని ప్రభుత్వ వృద్ధ ఆశ్రమంలో చేర్చాడు. నాకెవరూ లేరని, ఇకపై మీరే నా వారని, మంచి ఉద్యోగం దొరికాక మిమ్మల్ని తీసుకుని వెళ్తానని ఆనంద బాష్పాలతో వెనుదిరిగాడు రవి.